हविषावहै। ओम शांति शांति शांति। सच्चिदानंद అనంతాత్మ స్వరూపులైన దివ్యాత్మ బంధువులారా, పోయిన వారంలో వివేక చూడమనే అటువంటి గ్రంథంలో 298వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ప్రతి వారం మాదిరిగానే ఇంతవరకు చెప్పుకున్నటువంటి దాంట్లో ఏదో ఒక శ్లోకాన్ని ఎదరకాయలు చెప్పుకొని 10 శ్లోకాల మీద వివరణ చేసుకుంటాం. జరిగినటువంటి శ్లోకాన్ని కొద్దిగా చూద్దాం. జరిగినటువంటి శ్లోకాల యొక్క భావన ఏంటంటే, 2 వస్తువులు, ఒకటి ఆత్మ, ఇంకొకటి అనాత్మ. ఆత్మస్వరూపం ఎలాంటిదంటే చైతన్య స్వరూపం, అనాత్మ స్వరూపం జడమైనటువంటి. ఆత్మస్వరూపం అనాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటూ ఉండేటటువంటిది, అనాత్మ స్వరూపం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేదు. అది ఇక్కడ దాకా చెప్పినటువంటిది. ఏది అనాత్మ, ఏది ఆత్మ? 290 శ్లోకం చూద్దాం. చిదాత్మని సదానందే దేహారూఢ అహం దియం నివేశ్య లింగముత్సృజ్య కేవలో భవ సర్వదా. అంటే చిదాత్మని సదానందే, ఆ లోపల ఉన్నటువంటి ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో అది చిదానందే, చిదాత్మని, చైతన్యము, ఆనంద స్వరూపము, జ్ఞాన స్వరూపము తెలుసుకునేటటువంటి. దేహం ఏదైతే ఉందో, దేహం తనను తాను తెలుసుకోలేదు, తనలో ఉన్నటువంటి ఆత్మను కూడా తెలుసుకోలేదు. ఆత్మ తనను తాను తెలుసుకోగలదు, తన చుట్టూరు ఉన్నటువంటి అనాత్మను కూడా తెలుసుకోగలదు. ఆ రకంగా తెలియబడేది, తెలుసుకునేది వికారినా సర్వ వికారవేత్త. తెలుసుకునేదానికి ఏ విధమైనటువంటి వికారాలు లేవు, ఏ రకమైనటువంటి పరిణామము ఉండదు, రాకపోకలు ఉండవు, సావు పుట్టుకలు ఉండవు. వికారినాం సర్వ వికారవేత్త. ఆ లోపల ఉన్నటువంటితో ఈ బయట ఉన్నటువంటిది నిత్యము పరిణామం చెందుతూ వస్తూ పోతూ ఉండేటటువంటిది. లోపల ఉన్నటువంటిది నిత్యో అవికారో భవితుం సమర్హతి, ఎప్పుడూ ఉండేది, ఏ రకమైన మార్పు చెందినటువంటిది. మనోరథ స్వప్న సుషుప్తిషు స్ఫుటం పునః పునర్వష్ట మషత్వమేతయ. అంటే ఇప్పుడు మెలకు వచ్చింది మనకి. మెలకువలో ఉన్నటువంటి జాగ్రత్త ప్రపంచం తెలుస్తుంది, జాగ్రత్తకు సంబంధించినటువంటి శరీరము తెలుస్తుంది. శరీరంలో ఎలా ఉందో, బాధ ఎక్కడుందో, భయం ఎక్కడుందో, మనసు గురించి, ప్రాణం గురించి అన్నీ తెలుస్తున్నాయి కదా. అది ఎలా మార్పు చెందుతుందో కూడా తెలుస్తుంది, ఎలా పరిణామం చెందుతుందో కూడా తెలుస్తుంది. నిత్యో అవికారో భవితుం సమర్హతి. ఆ లోపల ఉన్నటువంటిది నిత్యం ఉండడం వల్ల ఈ జాగ్రత్తలో కానీ, స్వప్నంలో కానీ, సుషుప్తిలో కానీ, 3 అవస్థల్లోనూ కూడా మనోరథ స్వప్న సుషుప్తిషు స్ఫుటం పునః పునర్వష్ట అసత్వమేతయ. అంటే లోపల ఉన్నటువంటి దానికి జాగ్రత్త లేదు, స్వప్నం లేదు, సుషుప్తి లేదు, ఎప్పుడు ఒకే స్థితిలో ఉండేటటువంటి స్వరూపం ఆత్మ. ఈ ఆత్మస్వరూపం చుట్టూరు ఉన్నటువంటిది ఏదైతే ఉందో దానికి జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనేటువంటి 3 అవస్థలు ఉన్నాయి. 3 అవస్థలు ఎందుకున్నాయంటే ఈ తెలియబడేటటువంటి ఆత్మ చుట్టూరు ఆవహించి తెలియబడేటటువంటి వస్తువు ఏదైతే ఉందో దీనికి 3 గుణాలు ఉన్నాయి. వాటినే సత్వగుణము, రజోగుణము, తమో గుణము అంటారు. తమో గుణానికి సంబంధించింది శరీరం. రక్త మాంసాదులతో, జనన మరణాలతో, స్త్రీ పురుష భేదాలతో, సావు పుట్టుకులతో కూడినటువంటి ఈ శరీరం తమో గుణానికి సంబంధించింది. దానికి లోపల ప్రాణం ఉంది.
ఈ ప్రాణమేమో రజోగుణానికి సంబంధించింది. ప్రాణము, కర్మేంద్రియాలు రజోగుణానికి సంబంధించింది. దానికి లోపల మనసు జ్ఞానేంద్రియాలు సత్వగుణానికి సంబంధించి. ఈ రకమైనటువంటి 3 గుణాలతో 3 వస్తువులు తయారవడం వల్ల 3 వస్తువులకి 3 పేర్లు పెట్టారు. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అని. ఇప్పుడు మనం మెలకువలోకి వచ్చినప్పుడు స్థూల శరీరం తెలుస్తుంది. అంటే తమో గుణానికి సంబంధించినటువంటి పదార్థం తెలుస్తుంది. మెలకువలు ఉన్నప్పుడు మన స్థూల శరీరం ఏ గుణానికి సంబంధించింది? తమో గుణానికి సంబంధించింది. అలాగే సూక్ష్మ శరీరం రజోగుణానికి సంబంధించింది. ఆ లోపల ఉన్నటువంటి మనసు సత్వగుణానికి సంబంధించింది. రజోగుణ, తమోగుణ, సత్వగుణాలతో ఈ రకమైనటువంటి 3 గుణాలతో కూడుకున్నటువంటి 3 వస్తువులు కూడా మనకు తెలుస్తున్నాయి. మన శరీరం తెలుస్తుందా? మరి మన ప్రాణం తెలుస్తుందా? మన మనసు కూడా మనకు తెలుస్తుంది కదా. మూడాటిని కూడా తెలుసుకునేటటువంటి వాడు ఈ 3 వస్తువులు ఏవైతే ఉన్నాయో నిత్యము పరిణామం చెందుతున్నాయి. పరిణామం చెందడం అంటే ఏంటండి? మెలకువలోకి వచ్చినటువంటిది మెలకువలో ఉండడం లేదు, మళ్ళీ మారిపోయి కొంచెంసేపటికి స్వప్నం వస్తుంది. అక్కడ ఉండడం లేదు, మళ్ళీ సృష్టిస్తారు. అలాగే పుట్టినట్టుగా ఉండడం లేదు, పెరుగుతున్నాడు, పరిణామం చెందుతున్నాడు, బాల్యమో కౌమారమో. ఈ రకమైనటువంటి గుణాలతో తయారైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వికారిణ సర్వ వికారవేత్త. ఈ గుణాలని వికారాలన్నిటికీ కూడా లోపల ఉన్నటువంటి వాడు, ఏ రకమైనటువంటి వికారాలు లేనటువంటి వాడు, ఏ మార్పులు చెందినటువంటి వాడు వీటిని గమనిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం వికారము లేనటువంటి వాడు, మార్పు చెందినటువంటి వాడు, ఎప్పుడూ ఉండేటటువంటి వాడిని మనమేమో తెలుసుకోలేదు. ఎప్పుడూ వస్తూ పోతూ పరిణామం చెందేటటువంటి దాన్నేమో తెలుసుకుంటున్నాం. తెలుసుకోవటంలో ఎలా తెలుసుకుంటున్నాం? అతో అభిమానం త్యజ మాంసపిండే. ఈ మాంసమయమైనటువంటి శరీరం ఏదైతే ఉందో దీన్ని అతో అభిమానం త్వజ మాంసపిండే. దీని మీద కొంచెం మన అభిమానం తగ్గించుకోవాలి. మనకు కోపం వచ్చిందనుకోండి, ఈ మాంసమయమైనటువంటి దేశాన్ని ఎవడని ఏదన్నా అన్నాడంటే సర్రమని వెళ్ళిపోతున్నాం కదా. ఎందుకు వెళ్ళిపోతున్నాం? దాని మీద అభిమానం పెట్టుకోవడం వల్ల. అందుకని అతో అభిమానం త్వజ మాంసపిండి. ఇది మాంసమయమైనటువంటి గుణాలతో కూడుకున్నటువంటి ప్రకృతి పదార్థం. అది దాని మీద నువ్వు కొంత అభిమానం తగ్గించుకుంటే తప్ప నీ లోపల ఉన్నటువంటి వాడు నీకు తెలియబడ్డాడు. వాడు నీకు తెలియాలి. పిండాభిమాని జ్ఞపి బుద్ధి కల్పితే. అంటే ఏదైతే వచ్చిందో, పుట్టిందో, పరిణామం చెందుతూ మార్పు చెందుతూ పోతుందో దాని మీద నీకు అభిమానం పెట్టుకోవడం అనేటువంటిది. అభిమానం ఎందుకు వచ్చింది? బుద్ధి కల్పితే. అంటే నీ బుద్ధి చేత దాని మీద చిన్నప్పుడు కానించి నీకు అది తెలుస్తుంది కనుక ఆ తెలియబడేదాన్నే నువ్వు అనుకుని దాని మీద అభిమానం పెట్టుకున్నావు అంటున్నాడు. చిన్నప్పుడు కానించి తెలుస్తుంది కదా. మరి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నొప్పి వచ్చినా, బాధ వచ్చినా శరీరం తెలుస్తుంది కదా. ఆ తెలియడం వల్ల ఏమవుతుంది? ఆ తెలియడం దాని మీద అభిమానం ఏర్పడింది. తెలియబడగా కాలత్రయాబాధ్యం అఖండ బోధం. కాలత్రయము అంటే 3 కాలాలు: భూతకాలము, భవిష్యత్తు కాలము, వర్తమాన కాలం. 3 కాలాల్లోనే ఉండేటటువంటిదేమో నీ స్వరూపం. 3 కాలాల్లోనే ఉండకుండా వస్తూ పోతూ ఉండేదేమో ఈ శరీరం. ఈ శరీరాన్ని కాపాడేదేమో ప్రాణము, దాన్ని కాపాడేదేమో మనస్సు. ఈ శరీర ప్రాణ మానసాదులతో కూడుకున్నటువంటి వస్తు సముదాయం మీద నువ్వు అభిమానం పెంచుకున్నావు. నీ అభిమానమే నిన్ను బంధంలో పడేసింది. ఈ అభిమానంతో నువ్వేం చేస్తున్నావు? కర్మలు చేస్తున్నావు. ఆ కర్మాలకి ఈశ్వరుడు ఫలితాన్ని ఇస్తున్నాడు. అది మంచి కర్మలు చేయొచ్చు, మంచి కర్మలు చేస్తే మంచి ఫలితము, చెడ్డ కర్మలు చేస్తే చెడ్డ ఫలితము అని. ఈ రకమైన కర్మణ్యవాధికారిస్తే మా ఫలిత కథాశం. ఆ రకంగా ఫలాన్ని ఎత్తున్నాడు అతను. ఆ ఫలాన్ని అనిపించడానికి శరీరం పోగొట్టుకున్నాడు, కానీ అభిమానం పోలేదు, భావన పోలేదు, జ్ఞానం పోలేదు, తెలివి పోలేదు.
ఏ తెలివి పోలేదు, నేను శరీరముననేటటువంటి భావన పోలేదు. శరీరమేమో పోయింది. శరీరం పోయినా శరీరం పోయిందన్న ఆలోచన లేదు అతనికి. శరీర భావంతో ఉన్నాడు. చచ్చిపోయి కూడా ఇక్కడ బతికుండగా ఎలాగైతే దేని మీద అభిమానం పెట్టుకు తిరుగుతూ ఉన్నాడో ఆ అభిమానం శరీరం పోయాక కూడా పోదట. యుద్ధంలో ఒకటికి మిలిటరీలో యుద్ధం పోయినటువంటి వాడికి చెయ్యి తెగిపోయిందట. చెయ్యి తెగిపోయినప్పుడు చెయ్యి పోయిందన్న ఆలోచన అతను లేదు. చెయ్యి ఉందనే అనుకుంటున్నాడు. చెయ్యి ఉందనే అనుకుని గబగబా ఎవడో ఇద్దరు వచ్చేస్తుంటే తుపాకి తీసి కాల్చేస్తారనుకుని తుపాకి కోసం ఇలాగెలా చూస్తున్నాడు. చెయ్యి లేదు. చెయ్యి లేదన్న సంగతి అతనికి తెల్లలేదు. తుపాకి తీయాలనుకుంటున్నాడు. ఎందుకని? చెయ్యి ఉందనే భావంతో ఉన్నాడు అతను. అభిమానం పోలేదు, చెయ్యేమో పోయింది. చెయ్యి పోయినా సరే అతనికి చెయ్యి పోయింది అన్నటువంటి స్ఫురణ లేదు. అంటే సూక్ష్మ శరీరం ఉండిపోతుంది కదా. స్థూల శరీరానికి సంబంధించినటువంటి చెయ్యి పోయింది, సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటి పానేంద్రియం పోలేదు. అలాగే ఈ సూక్ష్మ శరీరానికి ఇంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు, పంచప్రాణాలతో కూడుకున్నటువంటి 19 తత్వాలతో కూడుకున్నటువంటిది సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరం మరణంలో నశించదు. స్థూల శరీరమే నశించదు. ఆ సూక్ష్మ శరీరంతో ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. ఆడు ఎక్కడెక్కడ దాచాడో ఎవడికి ఇవ్వాలో అదంతా నేను కష్టపడి ఇంత సంపాదించిందంతా వీళ్ళు బతుకు తినేస్తున్నారని చెప్పేసి ఏడుస్తూ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఎంత గడ్డి తిని గాలి అరిగించి పోగొడతాడు కదా పాపం. దాన్ని చూసుకుని ఏడుస్తూ ఉంటాడు అనమాట. తీసుకోవటం కుదరదు, అనిపించడానికి కుదరదు. ఎక్కడిదక్కడ శరీరంతోటే ఉండదు. శరీరం ఆ చెయ్యి ఉంటే గన్న తీసి కాలుపుతాడు ఎదురుకుండగా వచ్చేవాడు. తీయటానికి లేదు చెయ్య. అట్టి మాదిరిగానే శరీరం లేదు. అంటే శరీరం పోయింది. కానీ విచిత్రం ఏంటంటే అటు అభిమానం పోలేదు. దేని మీద? శరీరం మీద. శరీర భావన పోలేదు. ఇంకా శరీరం ఉందనే అనుకుంటున్నాడు. శరీరం ఉందనుకునే ఇంకా ఏదో సంపాదించి ఇంకా పోగొట్టి ఏదో అనుభవించి ఏదో తినాలన్నట్టుగానే తిరుగుతూ ఉంటాడు. అందుకనే పాపం మన వాళ్ళు ఏం చేశారంటే ఈ జీవి ఆ సూక్ష్మ శరీరం అలా తిరుగుతుంది కదని చెప్పేసి వాడికి పిండ ప్రధానాదులు మా పేరు చెప్పి అవి పెట్టడం ఈ పెట్టడం గట్రా చేస్తుంటారు. ఎందుకని? ఆడ ఇల్లు కట్టుకుని పోవటం లేదు. ఇంక ఏడితేనే కూర్చొని ఉంటున్నాడు. ఎందుకని? వాళ్ళు కష్టపడి ఆ ఇల్లు కట్టడానికి, ఆ చేను సంపాదించడానికి, ఆ డబ్బు సంపాదించడం ఎంత ఎక్కడిదక్కడ అలాగే ఉంది. ముట్టుకోవటానికి లేదు, పట్టుకెళ్ళటానికి లేదు, అనిపించడానికి లేదు. అంతా ఆడితే. కానీ ఆడు ఏమీ అనిపించలేదు. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? శజ మాంసపిండే. నువ్వు ముందు ఈ మాంసమయమైనటువంటి శరీరం మీద అభిమానాన్ని త్యజింతే తప్ప నీకు పరిష్కారం ఏర్పడదు. అది నువ్వు చనిపోయిన తర్వాత తెచ్చుకుంటానులేండి, ఇప్పుడు అప్పుడే కంగారేం వచ్చింది లేదు అనుకుంటే మాత్రం జరగదు. ఇప్పుడే రావాలి. దాన్నే వైరాగ్యము అన్నారు, లేక విరక్తి అన్నారు. దేశం మీద విరక్తి రావాలి, లేదా వైరాగ్యం రావాలి. వివేకము, వైరాగ్యము. భగవద్గీతలో అర్జునుడు అదే అడుగుతాడు. మీరు ఇంత గట్టిగా నొక్కి నొక్కి చెప్పుతుంటే కూడా నా మనసు మీరు చెప్పిన విధానంలోకి రావడం లేదు, మనసు ఏకాగ్రతలోకి రావడం లేదు. చేస్తున్నాను, చాలా ప్రయత్నం చేస్తున్నాను, కూర్చుని దగ్గర మళ్ళీ ఆలోచనలు వచ్చేస్తున్నాయి. దీని మీద అభిమానం పోవట్లేదంటే దానికి నేనేమీ చేయలేను, నువ్వే సంపాదించుకోవాలి. ఏంటి? దానికి 2 సహకారాలు ఇచ్చాడు ఆయన. ఒకటి వివేకము, ఇంకొకటి వైరాగ్యం. వివేకం అంటే ఆలోచించాలి. ఇదంతా ఏంటిది ఆలోచించు, అది దాన్ని వివేకం అంటారు. ఆలోచించిన తర్వాత వివేకం కలిగిన తర్వాత ఏం చేయాలి? వైరాగ్యం రావాలి. వైరాగ్యం రాకపోతే వివేకం కలిగినందువల్ల ప్రయోజనం ఏంటి? వివేకం వచ్చిందండి, నాకు తెలిసిందండి, నేను శరీరం కాదు, ప్రాణం కాదు, మనసు కాదని శాస్త్రాలన్నీ చదివాను, విన్నాను, నాకు జ్ఞానం వచ్చేసింది. కానీ ఏమి రాలేదు? వైరాగ్యం రాకపోతే ఏమీ పని జరగదు. వైరాగ్యం కూడా రావాలి. అంటే వివేకం రాకుండా వైరాగ్యం రాదు. వినకుండా తెలియకుండా ఎక్కడెక్కడ ఇంకా ఏదో నాకు అలా కలిసి రావాలి, నాకు ఇలా కలిసి రావాలి, ఈ ఉండేది ఎప్పుడు దాకా ఉంటుందో తెలియదు. పెద్ద ఎక్కడెక్కడికో సూర్యచంద్రాదులు ఉండేదాకా ఆలోచన చేసేస్తుంటాడు. ఈ ఏటి శరీరం ఎంత బుడగా ఎప్పుడు పేలిపోతుందో తెలదు, ఏం జరుగుతుందో ఉన్న 4 రోజులు. అంటే పిండాభి మాన్యపి బుద్ధి కలిపితే, అంటే బుద్ధి చేత కల్పించబడినటువంటిది నువ్వు తెలుసుకో. బుద్ధి నువ్వు కాదు, మనసు కూడా నువ్వు కాదు. నీ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇయ్యే
దీన్ని భ్రాంతిలో పడేసినాయి. నువ్వు స్వరూపం వైపుకి తిరిగి స్వరూపాన్ని తెలుసుకోకపోవడం వల్ల ఈ భ్రాంతిలోకి వచ్చేసినవు. కాలత్రయాబాధ్యం అఖండబోధం. నీ స్వరూపం కాలత్రయానికి అతీతమైనటువంటిది. అంటే నీకు జాగ్రత్తలో ఉన్నావు, స్వప్నంలో ఉన్నావు, సుషుప్తిలో ఉన్నావు, భూతకాలంలో ఉన్నావు, భవిష్యత్కాలంలో ఉన్నావు, వర్తమాన కాలంలో కూడా ఉన్నావు. త్రికాలాబాధ్య వస్తువు ఆత్మ. మిగతాదో త్రికాలాబాధ్యరహితమైనటువంటిది అనాత్మ. ఏమన్నా అర్థమైందా? త్రికాలాబాధ్యరహితమైనటువంటిది ఆత్మ అంటే ఏ కాలంలోనూ లేని వస్తువు కాదు అది. త్రికాలాబాధ్యం త్రికాలాల్లోనూ ఉండేటట్టు. ఇది త్రికాలాల్లోనే ఉండనటువంటిది ఒక కాలంలోనే ఉంటుంది. ఎలాగండి? ఒక కాలం ఇప్పుడు జాగ్రత్తలో ఉన్నటువంటి వస్తువు స్వప్నంలో ఉండదు. స్వప్నంలో ఉన్నటువంటి వస్తువు సుషుప్తిలో ఉండదు. సుషుప్తిలో ఉన్నటువంటిది జాగ్రత్త స్వప్నాల్లో ఉండదు. అంటే ఒక కాలంలోనే ఒక అవస్థలోనే ఉండేటటువంటి వస్తువు ప్రకృతి. నీ స్వరూపము నీకు మెలుపు తెలుస్తుంది, స్వప్నం కూడా తెలుస్తుంది, నిద్ర కూడా తెలుస్తుంది. హాయిగా నిద్రపోయానండి, హాయిగా భలే సుఖంగా ఉందండి, ఏ ఆలోచన లేకుండా ఏ కళ లేకుండా అంటున్నావు కదా. ఎలా తెలిసింది నీకు నువ్వు లేకపోతేనే? అదే నీ స్వరూపం. అది కాలత్రయాబాధ్యమైనటువంటి దాన్ని జ్ఞాత్వా సోమాత్మాన ముపై శాంతి. జ్ఞాత్వ అంటే తెలుసుకోవడం. ఎవరు తెలుసుకోవాలండి? ఎవరో పెద్ద మనిషి తెలుసుకోవాలా? కాదు, నీకుగా నువ్వే తెలుసుకోవాలి. భార్యకి భార్యే తెలుసుకోవాలి, భర్తకి భర్తే తెలుసుకోవాలి, పిల్లకి పిల్లే తెలుసుకోవాలి, తల్లికి తల్లే తెలుసుకోవాలి. ఎవరికి? స్వమాత్మ. స్వయంగా తనకు తానుగానే తెలియాలి. ఎవరికో తెలియడం వల్ల నీకే ప్రయోజనమూ లేదు. చేత నీకు ఒక విషయం తెలిసిన తర్వాత దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. జ్ఞాత్వా సోమాత్మాన ఉపై శాంతం. నీ స్వరూపం నీకు తెలిసి వచ్చేదాకా నువ్వెన్ని పనులు చెయ్యి, నీకు శాంతి లభించదు. నీ స్వరూపం నీకు తెలిసి రావాలి. నీ స్వరూపం నీకు తెలిసి వచ్చినప్పుడే శాంతి. మనం శాంతి మంత్రాలు చదువుతాం. ఎందుకండి ఎందుకు చదువుతున్నాం శాంతి మంత్రాలు? సత్యంగా మొదలు పెట్టేటప్పుడు శాంతి మంత్రం చదువుతాడు, ముగింపులోనే శాంతి మంత్రం చదువుతాడు. ఏదైనా పారాయణ చేసేటప్పుడు శాంతి మంత్రం ప్రారంభంలోను ముగింపులోను శాంతిం శాంతి ఒకసారి అనరు. శాంతి ఓం శాంతి 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 3 సార్లు అంటారండి. అంటే మనకి 3 రకాలు ఉన్నాయి. ఏంటి? దుఃఖం. 3 రకాల దుఃఖాలు ఉన్నాయండి. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖం. ఒక్క దుఃఖం శాంతించే సరిపోలేదు, 3 దుఃఖాలు శాంతించారు. ఆది భౌతిక దుఃఖం, ఆది దైవిక దుఃఖం, ఆధ్యాత్మిక దుఃఖం అంటే చూద్దాం ముందు. ఆధ్యాత్మిక దుఃఖం అంటే ఏంటి? మన శరీరం పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఫలాన్ని అనుభవించడానికి శరీరము నుండి శరీరంలో ప్రవేశించి శరీరము ద్వారా బాధ పెట్టేది. కడుపు నొప్పి, కాలు నొప్పి, ఇలాంటి నొప్పులు ఉన్నాయి కదండి, అవి బయట నుంచి వచ్చినాయి కదా. అవి అంటే మన శరీరంలోనే ఆచరించుకుని అది మన కర్మ. మనం చేసినటువంటి కర్మ ఫలాన్ని ఆరోపంలో బాధ పెడుతున్నాయి. దాన్ని ఆధ్యాత్మిక బంధము అంటారు, ఆధ్యాత్మిక దుఃఖం అంటారు, ఆది దైవిక దుఃఖం అంటారు. అదేంటండి ఆధ్యాత్మిక దుఃఖం తెలిసింది. ఆది దైవికం ఏంటి? ఇప్పుడు వేసవకాలం వచ్చింది, ఎండ తీవ్రతంగా ఉంది, ఇబ్బంది పెడుతుంది, బాధపడుతుంది. అది శీతాకాలం మొన్నటిదాకా చలి, అది వర్షం, గాలి, ఇలాంటి దైవికంగా ఏర్పడేటటువంటి దుఃఖం, అది ఆది దైవిక దుఃఖం. ఇంకొకటి ఆది భౌతిక దుఃఖం. ఆది భౌతికం ఏంటంటే మన పక్కింటోడి వల్ల మనకు బాధ, ఆడు మనం కుదురుండక్కర్లేదు, ఏదో ఇబ్బంది పెడుతున్నాడు. అతనెవరు? మన శరీరంలో నుంచి వచ్చినటువంటి వాడు కాదు అతను, మనకి ఆడికి ఏం సంబంధం లేదు, ఆధ్యాత్మికం కాదు అతను. అలాగని చెప్పొచ్చి ఆది దైవికం అంటే గాలి, ఎండ, వాన, ప్రకృతి సంబంధమైనటువంటి నుంచి వచ్చినటువంటిది కూడా కదా బాధ. ఏం బాధ అది? తేలు, పాము లాంటివాడు అనమాట. అది భౌతికం. ఆ భౌతికాన్ని నుంచి మనం రక్షణ కల్పించుకోవచ్చు, దూరంగా ఉండాలి. శత్రువు అని తెలిసిందనుకోండి, ఒడిసేసి ఎద్దు వస్తుందంటే ఎదురుగుండగా వెళ్లకుండా దూరంగా తప్పించుకోవాలి. ఆ రకంగా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికమైనటువంటి తాపత్రయాలతో చిక్కుకుని ఉన్నాడు జీవుడు. నీకు శాంతి రావాలి,
సుఖం రావాలి. సుఖం రావాలి అంటే నీవు మొత్తం దేహాభిమానాన్ని తగ్గించుకోవాలి, వదిలించుకోవాలి. దేహాభిమానం అనేటువంటిది ఒక పిశాచి లాంటిది. ఎవడికి దేహం మీద ఎక్కువ అభిమానం ఉందో అడు ఆ దేహానికి ఏదేదో కిరీటాలు పెట్టుకుని దండాలు వేసుకుని ఏదో మేకప్ చేసుకుని మురిసిపోతున్నాడు అనుకోండి, అది ఎంతసేపో ఉండదు. అది ఎన్ని ప్రపంచాన్ని చేరి చూడండి, ఎంతమంది మహాత్ములు వచ్చారు, వెళ్ళారు, రాజ్యాలు స్థాపించారు, ఆలయాలు నిర్మించారు, ఒకట ఎన్నెన్నో చేశారు. పేరు లేదు, ఊరు లేదు, ఎక్కడ పోయాడో తెలదు. అంటే తెలుసుకున్నటువంటి వాడు ఆత్మసౌఖ్యాన్ని అనిపించడు, సుఖాన్ని పొందుతాడు. జ్ఞాత్వా సోమాత్మ అంటే ఆత్మ, స్వమాత్మ అనేది స్వ ఆత్మ అంటే తనలో ఉన్నటువంటి ఆత్మను తెలుసుకోవాలి. ఎక్కడో గుళ్ళో ఏదో దేవుడు ఉన్నాడు అనుకోండి, ఆ దేవుడిని తెలుసుకున్నారనుకోండి, ఆ దేవుడికి నీకు సంబంధం ఏంటి? ఆ దేవుడు నీలో ఉన్నాడు. నీలో ఎలా ఉన్నాడో స్వ ఆత్మరూపంలో ఉన్నాడు. ఇది బయటికి వెళ్ళి తెలియటం వల్ల నీలో ఉన్న ఆత్మ తెలియటం లేదు. నీలో ఉన్నటువంటి ఆత్మను తెలుసుకుంటే ఆ బయట ఉన్నటువంటి దేవుడికి నీలో ఉన్నటువంటి ఆత్మకి భేదం లేదు. ఈ రకంగా జ్ఞాత్వ తెలుసుకోవాలి. స్వమాత్మ నా 30 శాంతి, అంతవరకు నీకు శాంతి లభించు. నీకు ఇంతకీ ఈ సత్సంగాలు, ఈ సాధనలు దేనికండి? దేని పొందడానికి? ఏదో వస్తువును పొందడానికి కాదు, ఏదో లాభం కలగడానికి కాదు, శాంతి కలగడానికి, సుఖం కలగడానికి. చచ్చిపోయాడండి, చనిపోయినటువంటి వాడికి విముక్తి లేదు. ఎందుకంటే ఇక్కడే మారాలి నీ భావన, ఇక్కడే నీ దృష్టి మార్చుకోకపోతే నువ్వు చనిపోయి నువ్వు ఎన్ని చెయ్యి, నీ దృష్టి మారలేదు. మళ్ళీ యథాతథంగా తీసుకొచ్చి పెడతాడు. ఆ తీసుకొచ్చి పెట్టినప్పుడు ప్రతిసారి మనిషి జన్మకే తీసుకురాడు. ఎందుకంటే మనం చేసినటువంటి కర్మలను బట్టి, మనం చేసే ఆలోచనలను బట్టి జన్మ మారిపోతూ ఉంటుంది. అన్నిసార్లు ఈ ప్రాంతంలోనే పుట్టాం, ఎక్కడ పుడతామో తెలదు, ఏ ప్రాంతంలోనూ ఏ జన్మలోనూ 84 లక్షల రకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయి. అటువంటి దాన్ని ధ్వజాభిమానం కులగోత్ర నామం, ఏదైతే నువ్వు శరీరం మీద అభిమానం పెంచుకున్నావో ఆ మాంసమయమైనటువంటిది ఆత్మస్వరూపాన్ని వదిలేసి దానికి కులము, గోత్రము మొదలైనటువంటి రూపాశ్రమేశ్వార్థ శ్రవాశ్రితేషు లింగస్య ధర్మానభి కర్తుతాది స్వక్త భావాఖండ సుఖస్వరూప. అది నీ సుఖస్వరూపం కాదు. దేనికైతే కులము, గోత్రము పెట్టుకుని అభిమానం పెంచుకున్నావో అభిమానాన్ని నువ్వు వదలాలి. ఎంతవరకు అభిమానం వదలలేదో అంతవరకు నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. నీకు తెలియకుండానే నిన్ను బంధించి పడుతుంది. ఈ రకంగా సంతన్యే ప్రతిబంధా వంశ సంసారహేతవో దృష్టా తేషామేకం మూలం ప్రథమ వికారో భవత్యహంకార. ఈ సంసార బంధమైనటువంటిది ఏదైతే ఉందో సంతన్యే ప్రతిబంధ పుంస సంసారహేతవో దృష్టా తేషామేకం మూలం ప్రథమ వికారో భవత్యహంకార. అంటే ఈ జీవుడికి ఈ శరీరం అందరి అభిమానం కలగడానికి మూల కారణమైనటువంటి ఈ సంసార బంధం ప్రాప్తించడానికి కారణభూతములైనటువంటి ప్రతిబంధములు అనేకమైనటువంటి ప్రతిబంధకాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రతిబంధకం అలాగ అనేక ప్రతిబంధకాల్లో చిక్కుకున్నాడు, కాళ్ళకి శంకిళ్ళులాగా. ఎందుకంటే తన స్వరూపం తనకు తెలలేదు, తన స్వరూపం తనకు తెలియక తన శరీరమే తన స్వరూపం అనుకున్నాడు. ఇదో ప్రతిబంధకం. ఆ శరీరానికి మళ్ళీ పెళ్లి చేసి నువ్వు భార్య అని తెచ్చిపెట్టుకున్నాడు. అదో ప్రతిబంధకం. ఆ భార్యాభర్తల మధ్యలో ఇద్దరు పిల్లలు వచ్చారు. అదో ప్రతిబంధకం. ఇవన్నీ ఏంటి? మనమేమనుకున్నామంటే అవన్నీ సుఖస్వరూపాలు, మనకి హాయిగా సుఖాన్ని కలిగిస్తారనుకున్నా. అవన్నీ సుఖాలు కలిగించేవాళ్ళు ప్రతిబంధకాలు. అడ్డు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోనివ్వకుండా అడ్డు కలగడానికి వచ్చినటువంటి ప్రతిబంధకాలు. ఇలాంటి అనేకమైనటువంటి ప్రతిబంధకాలు. ఆవును పెంచేయడం అనుకోండి, అదో ప్రతిబంధకం. కుక్కను పెంచేయడం అనుకోండి, అదో ప్రతిబంధకం. ప్రతిబంధకం ఎక్కడికో పోయి ఎక్కడో కూర్చుని వస్తారంటే కుదరదు. ఇంటికాడ కుక్క ఉంది, దానికి ఏదో పెట్టాలి, గబగబ వెళ్ళాలి, ప్రతిబంధకం. ఆవుంది, దానికి గడ్డి వేయాలి, పాలు తీయాలి, ఏదో ప్రతిబంధకం. ఏదేది తగిలించుకుంటామో అవన్నీ ప్రతిబంధకాలే. కానీ అన్ని ప్రతిబంధకాల కంటే
ప్రథమ వికారో భవత్యహంకార. అనేక ప్రతిబంధకాలు ఉన్నాయి. భార్య ప్రతిబంధకం, భర్త ప్రతిబంధకం, పిల్లలు, ఇలాగ ఎన్ని చెప్పినప్పటికీ అన్ని ప్రతిబంధకాల కంటే ఇంపార్ట్ అయినటువంటి ముఖ్యాతి ముఖ్యమైనటువంటి ప్రథమ వికారం అంటే ప్రథమ ప్రతిబంధకం భవత్యహంకార. ఏంటండి? అహంకారం. ఎవడికి అహంకారం ఉందో వాడు ముక్తిని పొందలేడట. సూర్యుడిని రావు కప్పాడు అనుకోండి, సూర్యుని యొక్క ప్రకాశం కనిపించదు. చంద్రుని చంద్రగ్రహణంలో చంద్రుడు కనిపించలేదనుకోండి, ఎందుకు కనిపించలేదు? కేతువు మూసేసాడు. అంటే రాహుకేతువుల చేత సూర్యచంద్రులు ఎలా మూతపడతారో అట్టి మాదిరిగా ఆత్మస్వరూపం తెలియకపోవడానికి మొట్టమొదటి గ్రహణం అహంకారం. ఈ అహంకారాన్ని వదిలించుకోకపోతే నీకు ఎంతకాలానికి కూడా ఆత్మస్వరూపం తెలియదు. అహంకారం అంటే ఏంటంటే అసలు అహము, అహంకారం. అహము ఇక్కడ అందరం ఉన్నాం కదా, నేను ఉన్నానన్న భావన అహం. ఎలా ఉన్నావు? ఇంకో నేను స్త్రీగా ఉన్నాను, పురుషుడిగా ఉన్నాను అన్న అహం అహంకారం. అహం లేకుండా మనిషి ఉండడండి. అహమే ఆత్మ, అహమే మన స్వరూపం. నేనున్నానన్నటువంటి ఎరుక ఏదైతే ఉందో అదే అహం. నేను లేను అని ఎప్పుడైనా మీరు చెప్పగలరా? మీరు ఎప్పుడుండరు? మనం ఎప్పుడు ఉన్నాం. మెలకువలో, స్వప్నంలో, సుషుప్తిలో ఎప్పుడు ఉన్నటువంటి స్థితి ఉంది కదా, అదే అహం, అదే ఉనికి, అదే మన స్వరూపం, అదే మన స్థితి. కానీ ఆ ఎలాగున్నావో అలా ఉండకుండగా దాన్ని మరుగుపరిచినటువంటి వస్తువు ఏదైతే ఉందో దానిని చూసి అదిగా ఉన్నానంటున్నాం. దాన్ని అహంకారం. అహం వేరు, అహంకారం వేరు. అహం ఆత్మ, అహంకారం అనాత్మ. ఈ అహంకారం పోవాలి. భవత్యహంకార ఏవత్యాత్ స్వస్య సంబంధో అహంకారేణ దురాత్మన తావన్నలేశమాత్రాపి ముక్తివార్త విలక్షణ. చూడండి, ఏవత్యాత్య సంబంధో అహంకారేణ దురాత్మన. ఎవరికి అహంకారం లేశమాత్రము నశించలేదో తావన్న లేశమాత్రాపి ఆత్మసాక్షాత్కారం అనేటువంటిది ముక్తి వార్త విలక్షణ. అది కేవలం వార్త అవుతుందే తప్ప అది నువ్వు అనిపించవని చెప్తున్నాడు. ఎంత పిడుగులాంటి మాట అండి ఈ మాట. ఎలాగా? నేను సాధన చేస్తున్నానండి, నేను ఉపదేశం పొందండి, నేను చిన్నప్పటి కాడి నుంచి ఎదుగుతున్నానండి, నేను మొదటి నుంచి ఉన్నానండి, అది వార్త అంతే. కానీ ఏంటిది? అనుభవం కాదు. అనుభవానికి రావాలి. అనుభవానికి రావాలంటే ఏమైంది? అహంకారేణ దురాత్మన. అహంకారం అనేటువంటి దురాత్మని నశింపు చేసుకోకపోతే తావన్న లేశమాత్రాపి నీకు ఆత్మసాక్షాత్కారం లేశి మాత్రము కలగదు. ఎందుకంటే వింటున్నాం, వెళ్తున్నాం, మార్పు చెందడం లేదనుకోండి, ప్రయోజనం ఏంటండి? మళ్ళీ అక్కడో గడిగేసి ఇక్కడో గడిగేసి ఆడి వెనకాల పోయి ఈడి వెనకాల పోతుంటే ఏమవుతుంది? అది అంచేత తావన్న లేశమాత్రాది ముక్తి వార్త విలక్షణ. ఇంక ముక్తి ఎక్కడ ఉంటుందండి? మాటల్లో చెప్పుకోవటానికే ఉంటుందట, పొందడం జరగదట. పొందాలంటే ఏది పోవాలి? అహంకారం పోవాలి. అహంకారం అంటే నేను దేహి మానసాదులు కాదు, నాకు జనన మరణాలు లేవు, సావు పుట్టుకులు లేవు. జనన మరణాలతో, సావు పుట్టుకులతో, కులగోత్రాలతో, స్త్రీ పురుష భేదాలతో, రోగాలతో కూడుకున్నటువంటి ఏ శరీరం అయితే ఉందో అది నేను కాదు. అది పూర్వజన్మలో చేసినటువంటి కర్మఫలాన్ని ప్రారంభ రూపంలో అనుభవించడానికి తెచ్చుకున్నటువంటి శరీరం. అది నేను కాదు, నాది కూడా కాదు. అది నా కర్మఫలాన్ని అనిపించడానికి వచ్చినటువంటి అది ఒక పుండు. మన శరీరం మీద ఏదైనా పుండు వేసింది అనుకోండి, ఆ పుండు నేను అంటామా? అట్టి మాదిరిగా జీవుడికి తగులుకున్నటువంటి పుండు ఈ శరీరం. ఈ శరీరం ఉన్నంతసేపు ఏదో రూపంలో ఇబ్బంది పెడుతూనే ఉంటుంది, బాధ పెడుతూనే ఉంటుంది.
అంచేత దాన్ని నేను అని ఎప్పుడు అనుకోకూడదు. నేను అనుకుంటే అహంకారంగా మారిపోతున్నాడు, దానివల్ల ప్రతిబంధకం ఏర్పడుతుంది. అంచేత ఈ ప్రతిబంధకాన్ని వదిలిపెట్టుకోవాలంటే మొట్టమొదట శరీరాభిమానాన్ని వదులుకోవాలి. అహంకార గ్రహాన్ముక్త స్వరూపముపపద్యతే చంద్రవద్విమల పూర్ణ సదానంద స్వయం ప్రభ. ప్రభ అంటే వెలుగు, ప్రభ అంటే ప్రకాశం. చంద్రుడిలో ప్రకాశం ఉంది. అహంకారం గ్రహాన్ముక్త స్వరూపముపపద్యతే. అహంకారం అనేటువంటి గ్రహం చంద్రుడిని మూసేసింది, దాన్ని చంద్రగ్రహణం అంటారు. చంద్రవద్విమల పూర్ణ సదానంద స్వయం ప్రభ. పూర్ణిమి ప్రకాశవంతంగా ఉన్నటువంటి చంద్రుడిని ఆవహించేసింది. ఆవహించేసినటువంటిది చంద్రవద్విమల పూర్ణ, దాని ప్రకాశం మరుగుపడింది. ఎలుగంత ప్రభ అంతా పోయింది. నీ స్వరూపం సదానంద స్వయం ప్రభ. నువ్వు ఎప్పుడూ ప్రకాశించేటటువంటి చైతన్య స్వరూపానివి, ఆనంద స్వరూపానివి, చిదానంద స్వరూపం, సచ్చిదానంద స్వరూపం. అటువంటి నీ స్వరూపాన్ని వదిలేసేసి ఈ గ్రహాల లాంటిటువంటి వేరే వేరే ఏదో అన్య దేవతలను వేరే ఏదో విధానంలోకి వెళ్ళిపోయి, ఎందుకంటే నువ్వెవరవో నీకు తెలియక నీ స్వరూపం ఏంటో నీకు తెలియక, ఎందుకు తెలియలేదు, ఏది పట్టుకుంది నిన్ని అలాగే వెళ్ళిపోవడానికి కారణం ఏంటండి? మొదటి ఇప్పుడు చెప్పండి. అహంకార గ్రహాన్ముక్త. అహంకారం అనేటువంటి గ్రహం ఆవహించింది నిన్ను. ఎవరినో దెయ్యం పట్టుకుందనుకోండి, ఏ పిశాచ పట్టుకుందనుకోండి, దెయ్యం పట్టుకుంది అంటుంటారు కదా. దెయ్యం పట్టుకున్నవాడు ఏదేదో పేలాపన పేలుతుంటాడు కదా. ఏం మర్చిపోతాడు అతను? దెయ్యం పట్టుకున్నవాడు ఏం మర్చిపోతాడు? ఎప్పుడైనా దెయ్యం పట్టుకున్నాడు చూసారా? దెయ్యం పట్టుకున్నటువంటి వాడు తనను మర్చిపోతాడు. ఒక బ్రాహ్మడికి దెయ్యం పట్టుకుందంట, నేను శాఖలోండి, నేను కళ్ళు తాగుతాను, నాకు అదే వండి ఇదే వండి అంటాడు. అంటే శాఖల దెయ్యం పట్టుకుంది అనమాట. ఆ ఏం మర్చిపోడుతున్నా, నేను బ్రాహ్మణుడు అన్న జ్ఞానం కోల్పోయాడు. అదే మాదిరి దెయ్యం పట్టుకుంటే, లేదా ఇంకొక రకమైనటువంటి దెయ్యం పట్టుకుంటే, అంటే దెయ్యం పట్టుకున్నప్పుడు దెయ్యానికి సంబంధించిన ఆలోచనలోకి ఎలాగ వెళ్ళిపోతాడో అట్టి మాదిరి మనకు గ్రహం పట్టుకుంది, అదొక దెయ్యం, అదొక పిశాచి. అహంకారాన్ గ్రహాన్ముక్త. నువ్వు ఎప్పటికైనా సరే, ఈవేళైనా రేపైనా ఎప్పటికైనా నీకు జ్ఞానం కలగాలి, నీకు మోక్షం కలగాలంటే అహంకారం అనేటువంటి గ్రహం నుంచి నువ్వు ముక్తిని పొందాలి. అహంకారం అనేటువంటి గ్రహం ఎక్కడో నీ భార్య కాదు, నీ భర్త కూడా కాదు, నీ డబ్బు కూడా కాదు, నీ ఇల్లు కాదు, నీ వాకలి కాదు, నీ ఊరు కాదు, నీ దేశం కాదు. ఎక్కడుంది అహంకారం అనేటువంటి గ్రహం? ఆత్మస్వరూపంలో ఉంది. ఆత్మస్వరూపం నీవే స్వయంగా. నీలో నీ స్వరూపాన్ని తెల్లనివ్వకుండా నీలో ప్రవేశించినటువంటిది అహంకారం. అహంకారాన్ గ్రహాన్ముక్త స్వరూపముపపద్యతే. అహంకారం అనేటువంటి గ్రహం తొలగితే తప్ప నీ స్వరూపం సాక్షాత్కారం కాదు. అహంకారం అనేటువంటి గ్రహాన్ని తొలగించుకొని నువ్వు సాధన చేయాలి. నేను చేస్తున్నానండి, చాన్నాళ్ళైంది, 10 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది, నేను సీనియర్నండి బాబు, నేను ఎన్నో చదివానండి, ఎన్నో చూశానండి అంటాడు. నేను ఎన్నో చూశానండి, నేను ఎన్నో చేశానండి అన్నవాడు ఎవడు? ఆడే అహంకారుడు. అహంకారం ఎక్కడికైతే వచ్చిందో ఆడు ఇంక ఇలా మాట్లాడతాడు, మౌనంలో ఉంటాడు. అహంకారం ఆవహించినటువంటి వాడు నేను పండితుడిని, నేను అలా చేశాను, ఇన్ని చదివాను, అన్ని చదివాను, నేను ఇన్ని చూసాను, అన్ని చేశాను, దేవుడు రమ్మంటే వస్తాడు, దేవుడు పొమ్మంటే వస్తాడు, నీకు కావాల్సినటువంటి కోరికలన్నీ మా దేవుడితో చెప్పి చేయించేస్తాను అంటుంటాడు. వాళ్ళందరూ ఎవరాల్లో? అహంకారం అనేటువంటి పిశాచి ఆవహించడం వల్ల పేలే పేలాపంలో. అహంకారం పోయినటువంటి వాడు ఏం అనక్కర్లేదు, ఆడి దగ్గరికి వెళ్ళి మీరు కూర్చుంటే చాలు మీకు ప్రశాంతంగా అయిపోద్ది. ఎందుకంటే అక్కడ పిశాచి లేదు, చెప్పేది ఉండదు. నేను ఇంతటోడిని అంతటోడిని అని చెప్పడు అతను. అందుకని మనం ఎక్కడ మనలో ప్రవేశించినటువంటి గ్రహాన్ని మనమే తొలగించుకోవాలి. స్వరూపముపపద్యతే. అహంకారం అనేటువంటి గ్రహం తొలగలేనంత కాలం మన స్వస్వరూపం ఉపపద్యతే సాక్షాత్కారం అవుతుంది. ముందు బాగా తెలుసుకోండి.
చంద్రవద్ విమల పూర్ణ. చంద్రుడు పరిపూర్ణంగా గ్రహం తప్పుకున్నప్పుడు ఎలా ప్రకాశిస్తాడో అట్టి మాదిరిగా నీ స్వస్వరూపం సదానంద స్వయం ప్రభ. సదా అంటే ఎప్పుడూ ఉండేటటువంటి జ్ఞానస్వరూపం, ఆనంద స్వరూపం, సుఖస్వరూపం, నిత్యము నిత్యులము అయినటువంటి నిర్వికారమైనటువంటి చైతన్య స్వరూపం నువ్వు. అది నీకు తెలిసి వచ్చింది. అప్పుడు ఏమంటావు నువ్వు? నేను శరీరం కదా, అయ్యయ్యో ఎంత టైం పాడు చేసుకున్నానో, ఎంత నష్టపోయాను, ఎంత సమయం గడిచిపోయింది, ఈ శరీరం పోతే మళ్ళీ ఎలాంటి శరీరం వచ్చేసినో, ఈ శరీరం పోకుండానే దీన్ని గట్టిగా పట్టుకోవాలని తెలుసుకుని పట్టుకోవాలి. అలా పట్టుకోలేదనుకోండి, పట్టుకున్నటువంటి వాడు కలిగిందనుకోండి, అతను ఆనందం గొంతులేసేస్తాడు. ఎందుకని? తెలియవలసినటువంటి విషయం తెలియటానికి ఎంత సమయం పట్టింది, ఎన్ని జన్మలైపోయింది, ఎన్ని జన్మముల అయ్యనో, నేటికెందెందు జన్మించినానో, ఎక్కడెక్కడ పుట్టానో, ఎవరెవరికి పుట్టానో, ఎన్ని శరీరాలు వచ్చినాయో, మనుష్య శరీరాలు ఎన్ని, పశు శరీరాలు ఎన్ని అయిపోయినాయి. ఇప్పటికి ఇంకా మనకి బుద్ధి రావట్లేదు. అహంకారాన్ని తొలగించుకోవాలన్న ఆలోచన రావడం లేదు. ఎందుకంటే అహంకారం ఆవించడం వల్ల ఆ విధానంలోకి వెళ్ళిపోతున్నాం. అందుకని యోవా పురే సోహమితి ప్రతీతో బుద్ధి ఆది క్లుప్త సమసాది మూఢయ తస్యైవ నిశ్చేషతయా వినాశే పరమాత్మ భావ ప్రతిబంధ శూన్య. ఎప్పుడైతే అహంకారం తొలగిందో అప్పుడు నీ స్వరూపం నీకు తెలిసొచ్చిందో, దేదీప్యమానమైనటువంటి ఆనంద స్వరూపం, సుఖస్వరూపం, శాంతి స్వరూపం. ఇది కాదు, అయ్యో ఇది అనుకున్నాను నేను ఇది ఇన్నాళ్ళ మట్టి ఎంత నష్టపోయాను, ఎంత బాధపడ్డాను, ఎంత కష్టపడ్డానని సత్యం తెలుసుకుని బ్రహ్మాత్మ భావ ప్రతిబంధ శూన్య. ఏ ప్రతిబంధకాలు అయితే ఉన్నాయో అన్ని శూన్యం, అవన్నీ నిజంగా దంతే. మాత నాస్తి, పిత నాస్తి, నాస్తి బంధో సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి. ఇవన్నీ నిజమనుకుని, ఇవన్నీ నాయనుకుని, ఇవన్నీ నాకు అనుకుని నేను సమయం అంతా పోగొట్టుకున్నాను. నాకు ఇంతకాలానికి తెలిసింది. అంచేత యోవా పురే సోహమితి ప్రతీతే. సోహం ఇది కాదు, అది సోహం ఇతి ప్రతీతో. గురువు గారు చెప్పారు, సోహం అన్నటువంటి మంత్రాన్ని ఉపదేశం చేశారు. ఏమని? నువ్వు ఇది కాదు బాబు, సో అది నీవు. ఈ నిధి కాకుండా అదేముందండి, ఇంకా మొత్తం అంతా ఇదే కదా నేను అనేటువంటి భావనలో ఉన్నటువంటి వాడిని కూర్చోబెట్టి, నువ్వు ఇది కాదు, నువ్వు వేరేగా ఉన్నావు, నీ స్వరూపం జ్ఞాన స్వరూపం, చైతన్య స్వరూపం, నీ స్వరూపం ఆనంద స్వరూపం. ఆయన జనన మరణాలతో, చావు పుట్టుకులతో, స్త్రీ పురుష భేదాలతో ఉన్నటువంటి ఇది కాదు నీ స్వరూపం అన్నాడు. ఇది కాదన్నాడు కదా, మరి ఏది నీదు అనేటువంటిది నువ్వు లోపలిగా మనసును తిప్పాలి. ఆ మనసుని తిప్పడానికి ఏదో ఒక తాడు ఆధారం కావాలి. శ్వాసను పట్టుకుని ఉండమన్నారు. ఆ శ్వాసంపడ మనసును పెడితే ఆ మనసు, శ్వాస మనసు లోపలికి వెళ్ళి శ్వాస మనసు ఎక్కడ ఆగిపోయిందో సోహమిది ప్రతీతో. అంటే శ్వాస ఆగిపోయినప్పుడు ఏది ప్రతీతే అంటే ఏది గోచరమైంది. ఎప్పుడు గోచరమైంది? శ్వాస మనసు సోహమితి ప్రతీతో. శ్వాస మనసు ఆగిన తర్వాత ప్రతీతి అప్పుడు అయింది, అప్పుడు ఓపెన్ అయింది, దర్శనమైంది. దాన్ని దేవుడి దర్శనం అవడం అంటే ప్రతీది. బుద్ధి ఆది క్లుప్త తమసాది మోడయ. ఇప్పుడు దాకా ఏదో అనుకున్నావు, అది నీకు ఇంతకీ దర్శనం కాలేదు. దర్శనం కాకపోవడం వల్ల ఏదేదో అనేసుకున్నావు. ఇంతకాలానికి ఇన్ని సంవత్సరాలకి నీకు భగవత్ కృప లభించింది, ఆత్మసాక్షాత్కారమైంది. సోహమితి ప్రతీతో, ఆత్మ ప్రతీది గోచరమైంది, తెలిసింది. శ్వాస మనసు కాదు. అప్పుడు బుద్ధి ఆది క్లుప్త తమసాది మోడయ. బుద్ధితోనూ మనసుతోనూ కల్పించుకున్నటువంటి, ఊహించుకున్నటువంటి, నిర్మించుకున్నటువంటి ఇదంతా కూడా అయ్యో నేను ఎంత మూర్ఖున్నా, నిజాన్ని పట్టుకోకుండా, సత్యాన్ని పట్టుకోకుండా, సత్యాన్ని తెలుసుకోకుండా ఈ బుద్ధి మాలినటువంటి మనోకల్పితమైనటువంటి దృశ్య సముదాయాన్ని ఎంత గట్టిగా పట్టుకుని పాటు చేసుకున్నాను ఆ సమయాన్ని. బుద్ధి ఆది క్లుప్త తమసాది మోడ. ఇదంతా తమస్సు.
నేను మూర్ఖుణ్ణి అయిపోయాను ఎంతవరకు, ఇన్ని జన్మలు గడిచిపోయి. తస్యైవ నిశ్శేషతయా వినాశే, ఎంత నష్టపోయాను, ఎంత వినాశనం పాలయ్యాను, ఎన్ని జన్మలు ఎన్ని జన్మలు ఎన్ని 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 బాధలు. తస్యైవ నిశ్శేషతయా వినాశే, ఇవాళతోటి నాశనం అయిపోయింది. తెలిసి వచ్చింది. ఎప్పుడు తెలిసి వచ్చింది? సోహమితి ప్రతీతే. వేస మనసు ఆగిన తర్వాత ఏది నీకు గోచర ప్రతీతి కలిగిందో అది నీకు తెలిసి వచ్చిందో అప్పుడు తస్యైవ నిశ్శేషతయా వినాశే, బుద్ధి కల్పితమైనటువంటి, బుద్ధితోటి ఊహించినటువంటి, మనసుతోటి ఊహించుకున్నటువంటి ఏ వస్తువు అయితే ఉందో దాని అంతటనే పోయింది. ఇవాళతోటి శని వదిలిపోయింది, నశించింది. ఏది నశించింది? వస్తువు నశించలేదు. ఇక్కడే మనం బాగా తెలుసుకోవాలి. అంటే శ్వాస మనసు పోయిన వెంటనే ఇంక శరీరం ఊడిపోద్దా? భార్య పిల్లలు వదిలేసిపోతారా? అలా పోరం. ఎక్కడోళ్ళు అక్కడే ఉంటారు, ఎక్కడున్నారు అక్కడే ఉంటుంది. శరీరం మామూలుగా ఉంటుంది, కానీ నీ భావన బ్రహ్మాత్మ భావ ప్రతిబంధ శూన్య. నీకు ఏది మారుతుందంటే నీ శరీరానికి కొమ్ములు గట్ట వచ్చేయు, భావన మారుతుందంటే. ఇప్పుడు దాకానేమో నేను స్త్రీని, నేను పుట్టాను, నాకు భార్య ఉంది, నాకు భర్త ఉంది, నాకు లేదు, నాకు డబ్బు ఉంది లేదు, ఇల్లు ఉంది లేదు, ఇలాంటి భావాలతో ఉన్నాడు కదా. ఇప్పుడు ఏమైందంటే ఇవన్నీ కూడా మనోకల్పితమైనటువంటి, ఆత్మస్వరూపాన్ని తెలియక అనాత్మస్వరూపాన్ని పట్టుకుని ఉన్నాడు అతను. ఎప్పుడైతే ఆత్మస్వరూపం తెలిసింది ఇదంతా మనోకల్పితమైనటువంటి భావాలు, ఇది నిజం కాదు. నిజమైనటువంటిది ఏది? బ్రహ్మాత్మ భావ. నేను బ్రహ్మమునే, నేను ఆత్మస్వరూపాన్ని, ఆత్మ పరమాత్మల ఏకత్వమైనటువంటిది బ్రహ్మము. మనలో ఉన్నటువంటి బ్రహ్మమునకు ప్రత్యేగాత్మ అని పేరు, ఈశ్వరుడులో ఉన్నటువంటి బ్రహ్మమునకు పరమాత్మ అని పేరు. మనలో ఉన్నటువంటి బ్రహ్మమునకు ప్రత్యేగాత్మ అన్నాం కదండి. ప్రత్యేగాత్మ భావం మనకు లేదు. ప్రత్యేగాత్మ భావన పోయి మనోబుద్ధి కల్పితమైనటువంటి శరీర ప్రాణమానుసాలతో కూడిన మొత్తం సముదాయాన్ని నేను అనుకుంటున్నాను. అంటే ఒక భాగాన్ని వదిలి ఇంకొక భాగాన్ని పట్టుకోవాలి. అలా పట్టుకోలేదు, మొత్తం భావంతో కలిసి ఉన్నాం. కలిసి ఉండడం వల్ల ఈ మనలో ఉన్నటువంటి ఈ బ్రహ్మము యొక్క అంశమునకు జీవుడు అని పేరు. ఇది నిజానికి బ్రహ్మమే, కానీ బ్రహ్మము ఏమయ్యాడు? జీవుడు అయ్యాడు. ఎందుకని? అనాత్మనే, అనాత్మ భావంతో నేను పుట్టాను, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నాకు అన్నీ లేవు, ఈ లేవు, అయ్యున్నాయి అనుకుంటున్నాడు కదా. అటువంటి వాడు ఏమయ్యాడు? జీవుడు అయ్యాడు. అంటే శక్తులు కోల్పోయాడు. ఎప్పుడైతే యథార్థంలోకి వచ్చాడు, అయ్యోయ్యో నేను ఇదంతా అనుకున్నాను, ఇదేది కాదు, నేను ఇదన్నమాట అనేటువంటి బ్రహ్మాత్మ భావ. అంటే నేను బ్రహ్మమునన్నమాట. అట్టి మాదిరిగానే బ్రహ్మం ఈశ్వరుడిలో కూడా ఉన్నాడు. ఈశ్వరుడిలో ఉన్నటువంటి బ్రహ్మము జగత్ పరిపాలించడానికి, సృష్టి తిథి సంహారాది కార్యాలు చేయడానికి బ్రహ్మభావం నుంచి మాయతో కూడితే ఈశ్వరుడు అయ్యాడు. ఈశ్వరుడిలో ఉన్నటువంటి బ్రహ్మము అతనికి ప్రతిబంధకం కల్పించలేదు. ఆ మాయ తన స్వరూప జ్ఞానంతో ఉన్నాడు. అంచేత సృష్టి స్థితి వ్యవహారాలు ఎన్ని చేసినప్పటికీ అతనికి కర్మ ఏర్పడతలేదు, కర్మ ప్రతిబంధకం కల్పించడం లేదు. ఈడికే ప్రతిబంధకం కల్పిస్తుంది. ఈ ప్రతిబంధకం కనిపించడం వల్ల ఏది చేసినా కర్మ అవుతుంది, దానికి ఫలం అవుతుంది. ఆ ఫలాన్ని అనిపించడానికి శాశ్వతంగా స్థిరంగా జీవితాంతం ఉండడు కదా. కొంతకాలం ఉంటాడు, ఎన్ని సంవత్సరాలు ఉంటాడు, మనిషి ఆయుష్ ఎంత ఉంటుంది, మళ్ళీ పోతుంటాడు. అయిపోయాక మళ్ళీ భావన మారలేదు, మళ్ళీ వస్తుంటాడు. ఎంతవరకు భావన మారదో అంతవరకు రాకపోకలు. ప్రతిబంధ శూన్య. ఈ ప్రతిబంధకం అనేటువంటిది ఈ నేను శరీరమును కాదు, ప్రాణం కాదు, మనసును కాదు, ఇంద్రియాన్ని కాదు, నాది ఈ కులం కాదు, నాది ఆ కులం కాదు, నేను ఇది కాదు, నేను అది కాదు అనుకుంటూ నువ్వు దాన్ని అంతటినీ వదిలేసి ఆత్మభావంలోకి వచ్చేది. వస్తువు ఏది పోదు. నీ డబ్బు, నీ ఇల్లు, నీ వాకిలి, నీ శరీరము, నీ భార్య పిల్లలు అందరూ నీతోటే ఉంటారు. కానీ నీకు దృష్టి మారిపోయింది, దృష్టి కోణం మారిపోయింది. అప్పుడు దాకా ఉన్నటువంటి దృష్టి కోణం గట్టిగా పట్టుకున్నావు. ఆ ధనాన్ని, ఆ ఇల్లుని, వాకల్ని, ఎవడరా మా చేను కట్టంలో కూడా రాటాకి ఇల్లేదు అంటుంటాడు. ఎందుకంటే గట్టిగా పట్టుకుని ఉన్నాడు కదా, నాది నాది అని చెప్పి. ఆ గట్టితనం పోదు. అదంతా యథార్థం తెలిసేసుకుంటాం అన్నమాట. యథార్థం తెలిసినటువంటి వాడికి అంత మాయ వదిలేసింది. ఈ రకంగా బ్రహ్మాత్మ భావ, ఆత్మభావంలోకి వచ్చేసాడు, బ్రహ్మాత్మ భావంలోకి వచ్చేసాడు. అటువంటి వాడికి కర్మ అంటుకోదు.
కర్మ బంధించదు, హాయిగా సుఖంగా ఉంటాడు. బ్రహ్మానంద నిధిర్మహాబలవత అహంకార ఘోరాహిన సంవేశ్యాత్మని రక్షతే గుణమయై షండే త్రిభిర్దశ్మిత్యకై విజ్ఞానాక్ష మహాశినా ద్యుతిమత విచ్ఛిద్య శీర్షత్రయం నిర్మూల్యాకిమిమం నిధి సుఖకరం ధీరో అనుభోక్తం క్షమ. ఈ రకంగా బలమైనటువంటి ప్రజ్ఞని, క్షమ అంటే ధీరుడు అంటే బలవంతుడు, క్షమ అంటే ఓర్చుకోవాలి. సాధనలో కూర్చున్నాం, కొంచెంసేపు కూర్చునేవాడికి బలం లేదు, కాళ్ళు చాపేయాలనిపిస్తుంది, గోడకు జారవేయాలనిపిస్తుంది, అంటే బలం ధీరుడు కాదు. అంటే ధీరుడు అంటే సాధించాలనేటువంటి పట్టుదల కావాలి. క్షమ అంటే ఓర్చుకోవడం కూడా కావాలి, నేర్చుకోవాలి. కొంచెం సేపు కూర్చోవడానికి కూడా ఓర్చుకోలేకపోతే ఏమి లేదు, ఓర్పు లేదు. ఓర్పు ఉండాలి. అంచేత సుఖకరం నిధిం అంటే నీ స్వరూపం సుఖకరమైనటువంటిది. నిర్మూల్యాకి మిమం నిధిం, సమస్తము నిర్మూలింపబడి సుఖకరమైనటువంటి నిధి నీకు గోచరం అవ్వాలి అంటే మరి మనం ఏదన్నా సంపాదించాలంటే ఫస్ట్లో కొన్ని కష్టపడతాం కదండి. అట్టి మాదిరిగింత అద్భుతమైనటువంటి విజ్ఞానాఖ్య మహాశిన, విజ్ఞాన స్వరూపమైనటువంటిది, ఆనంద స్వరూపమైనటువంటిది, అంటే ఏ విధమైనటువంటి మాలిన్యము లేనటువంటిది, నిధి స్వరూపమైనటువంటి సుఖకరమైనటువంటిది ఏదైతే ఉందో అటువంటి వాడు ధీరుడైనటువంటి వాడు బలాన్ని ఉపయోగించి దాన్ని సాధన చెయ్యాలి. ఏదో యాదృశ్యంగా చేసేవాళ్ళు ఇద్దరు, సత్సంగానికి వచ్చి వినేసేవాళ్ళు ఇద్దరు, ఏదో రోజు చెప్పినట్టుగానే చెప్తుంటారు. ఎంతసేపు చెప్పినా నాకేమీ అదేమీ అర్థమవుతలేదు అన్నట్టు రోజు కూర్చున్నప్పటికీ కూడా నాకు తెలుస్తుంది. బ్రహ్మానంద నిధిర్మహాబలవత. చిత్రం ఏంటంటే అండి, ఇంత బలవంతమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి వికాలాబాధ్యమైనటువంటి బ్రహ్మానంద స్వరూపాన్ని కూడా అహంకార ఘోరాహిన, అహంకారం ఆవహించింది, దాన్ని చంపే బాధ్యత నీదే. సంవేశ్యాత్మని రక్షతే. ఎవరి అహంకారం ఎవరి యొక్క ఆత్మస్వరూపాన్ని ఆవహించిందో ఆ ఆవహించినటువంటి అహంకారాన్ని పోగొట్టుకునేటటువంటి బాధ్యత కూడా నీదే. ఎవడో వచ్చి నీ అహంకారం దేవుడా దేవుడా నువ్వు వచ్చి నా అహంకారం తీసే, దేవుడా నువ్వు వచ్చి నా కర్మ నశింపు చేసి అంటే ఏ దేవుడు వచ్చి మన కర్మను తీసేస్తాడండి? ఏ దేవుడు వచ్చి మన అహంకారాన్ని చంపేస్తాడండి? ఎవడిల్లు ఆడే చక్కబెట్టుకోవాలంటారు కదా. ఎవడికాడే గుణమయే షండే త్రిభిర్దశ్మితకై. ఇది గుణాలతో కూడుకున్నటువంటి సముదాయాన్ని నువ్వే సంవేశ్యాత్మని రక్షతే. నీ ఆత్మస్వరూపాన్ని నువ్వే రక్షించుకోవాలి. నీ అహంకారాన్ని నువ్వే పోగొట్టుకోవాలి, నువ్వే దూరం చేసుకోవాలి. విజ్ఞానాఖ్య మహాసేన, విజ్ఞాన స్వరూపమైనటువంటిది. నీకొక్కసారి ఆత్మసాక్షాత్కారం అయిందంటే మొత్తం అంతా తెలుస్తుంది. ఏది దుఃఖ స్వరూపమో, ఏది సుఖ స్వరూపమో, ఏది మంచిదో, ఏది చెడ్డదో, నువ్వు ఎందులో పట్టుకోవాలో, ఎందులో ఉండాలో, ఎందులో ఉండకూడదో అంతా తెలుసు. తెలియబడినటువంటి విషయాన్ని చక్కగా తెలుసుకుని దాంట్లో నువ్వేం చేయాలి? సుఖకరం ధీరు అనుభోక్తం. భోక్తం అంటే అనుభవించాలి. భోక్తం అంటే ఏంటండి? అనుభవించాలి, ఆత్మానందాన్ని అనుభవించాలి. హాయిగా సుఖంగా అలా మౌనంగా ఉండడమే అంటే నిజం తెలిసి వచ్చింది. బ్రహ్మాత్మ భావంతో సుఖంగా హాయిగా ఉండడమే. ఊరికి పరిగెట్టే పని లేదు, తిరిగే పని లేదు. ఎందుకని? నీకు తెలిసి వచ్చింది నువ్వెవరో, నువ్వెవరికి సంబంధించినటువంటి వాడు. నువ్వు బ్రహ్మాత్మ భావంలో హాయిగా సుఖంగా మామూలు వ్యవహారాన్ని అంతటి అలా నడుపుకుంటూ పోతే నీకు సరిపోద్ది అంతే. ఈ రకంగా యవద్యాయత్కించి విషదోష స్ఫూర్తి రష్టి చేత్తేహ కథమారోగ్యాయ భవేద్వద అహం శాప యోగినో ముక్తి. శరీరములో ఏమాత్రము విషం ప్రవేశించిన యవద్వా యత్కించిత్ కించిత్ విషదోష స్ఫూర్తి రష్టి చేత్తేహ. దేహములో విషం ప్రవేశించింది, ఎంత చిన్న కొంచెం విషం ఉన్నా సరే దేహానికి సుఖకరం ఉండదు. కథం ఆరోగ్యాయ, ఆరోగ్యంగా ఉండడం.
అంటే విషం సమూలంగా శరీరంలోనికి తీసేయాలి. తీసేసేదాకా అతను సుఖకరంగా ఉండడం. భవేత్ దహం తాపి, అట్టి మాదిరిగా శరీరం అందు ప్రవేశించినటువంటి విషం ఏదంటే అహంకారం. ఈ అహంకారం అనేటువంటి విషయాన్ని నువ్వు తొలగించుకోవాలి. తొలగించుకోవడానికి దానికి దారి ఏంటంటే యోగినో ముక్తి, యోగ మార్గం తప్ప ఇంకోటి లేదు. అంటే యోగాన్ని పట్టుకోవాలి. యోగ మార్గంలో నీకు తెలిసినా తెలియకపోయినా పొందినా పొందకపోయినా వదలకుండా అభ్యాసం చేయగా నీ అంతటి నీకే శ్వాస మనసు ఆగినటువంటి స్థితి కలిగిందనుకోండి, ఆ యోగం చిద్దించినట్టు లెక్క. అప్పుడు ముక్తిని పొందుతాడు. ఈ రకంగా అహమోత్యంత నివృత్య తత్కృత నానా వికల్ప సంవృత్య ప్రత్యక్తత్వ వివేకోదయ మహమస్మీతి విందతే తత్వం. ఈ రకమైనటువంటి వివేకం కలిగేదాకా, వివేకం అస్మీతి విందతే తత్వం, తత్వం తెలిసొచ్చేదాకా, నీకు జ్ఞానోదయం అయ్యేదాకా సత్సంగాలు శ్రవణ మననాదులు సాధనలో చేసుకుంటూ ఉండమని చెప్తున్నారు. ఈ శ్లోకాలు వచ్చేవారు ఇంకా భాగం చెప్తున్నారు. ముగించుకుందాం. హరికి ఓం సత్సత్. ఆత్మబంధువులారా, ఏ విషయాన్ని స్పష్టంగా నొక్కి 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 ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు, అహంకారం కాదు, ప్రాణం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, నీ స్వరూపం ఆత్మ, ఆత్మ సదానంద స్వరూపం అని తెలుసుకుని నిరంతరము వింటూ శ్రవణ మననాదులు చేసుకుంటూ సాధన చేసుకుంటూ గడపమని చెప్తున్నారు. అది సిద్ధించేదాకా వదలకూడదు. ఎట్టి పద్ధతులని అహంకారాన్ని రానివ్వకూడదు. ఈ రకంగా అహంకారాన్ని వదులుకొని అభ్యాసం ఎవడైతే చేస్తాడో, ఎలా చెయ్యాలండి అభ్యాసం? ఇలా ప్రశాంతంగా కూర్చొని గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పైన ఏమీ అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటటువంటి శ్వాసను గమనిస్తూ ఉండడమే సోహం భావతి అని. అలా శ్వాస మనసు ఇంద్రియాలన్నీ పడిపోయేదాకా అలా ఏకాగ్రతగా గమనిస్తే అప్పుడు ఆత్మసాక్షాత్కారం. ఇప్పుడు దాకా చెప్పుకున్నటువంటిది అదే. ఇది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, అంటే ఆత్మసాక్షాత్కారం అయ్యేదాకా ఇప్పుడు కూర్చోమని కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా నిద్రపోకుండా ఆలోచించకుండా అలా గమనిస్తూ ఉండండి. ఓం